మా ప్రభువును యేసుక్రీస్తు వారి పేరు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మరి మనము నిన్నటి దినాన్ని నుంచి ఈ యొక్క ప్రత్యేకముగా ఈ యొక్క క్షేమాభివృద్ధి కూడికల్లో యోహాను సువార్త యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము. మనకి 40 దినాలు కూడా మనం ప్రతిష్ఠించుకోవడానికి, మనం సరి చేసుకోవడానికి, మనము ప్రభువులో కట్టబడ్డానికి ప్రభు మనకిచ్చినటువంటి సమయంలో ప్రత్యేకంగా మనకి 40 దినాలు యొక్క టాపిక్ ఒకసారి మనం చూసుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు గట్టిగా చదువుదాం ఒకసారి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇది మన టాపిక్ ఏంటంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అదొకటే చెప్పండి ఒకసారి. ఆగండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఆ బిట్ మళ్ళీ చెప్పండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దానికి నాలో అని పెట్టి చెప్పండి ఒకసారి. నాలో ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని నాలోని అని పెట్టండి. నాలోని పనికిరాని తీగలను తీసివేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మన జీవితాల్లో దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉంటాయి, ప్రత్యేకంగా ప్రణాళికలు ఉంటాయి. అది ఫలవంతముగా ఉంటుంది. 8వ వచనంలో మనం చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, ఇది ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు, ఇంకా గులకరాల సౌండ్ వస్తుంది. అది రాకుండా నేను ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉండండి, మధ్యలో ఇది సెట్ అవుతుంది. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనము ఫలవంతముగా ఉండుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మనము ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలి. ప్రారంభంలో కూడా ఆదాము హవ్వలను దేవుడు దీవించినప్పుడు అదే చెప్పాడు, మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి, భూమిని నిండించి దాన్ని స్వాధీనపరచుకోండి. అది దేవుడి యొక్క వాగ్దానము మానవ జాతికి. కాకపోతే ఆ అభివృద్ధికి దేవునితో ఒక సహవాసం ఉండాలి, దేవునితో ఒక మంచి రిలేషన్ మనం ఏర్పరచుకోవాలి. దేవుడితో కానీ ఒక సరైనటువంటి ఆ రిలేషన్ కానీ మనకు లేకపోతే, దేవుడితో ఒక సరైనటువంటి సంబంధాన్ని మనం కట్టుకోవడం కానీ మనకు కానీ రాకపోయినట్లయితే, ఈ ఫలవంతమైనటువంటి జీవితంలో మనము ఎదగడానికి అవకాశం లేకుండా, అంటే ఒక మొక్క, ఒక మంచి చెట్టు మనం వేసిన తర్వాత అది ఎదుగుతూ ఉంటున్నప్పుడు, పాస్టర్ గారు చేస్తున్నప్పుడు చూశాను. రైతులు చేయడం నేను చూడలేదు, కానీ అది కానీ రైతులు అని అనలేదు, కానీ ఈ రైతమ్మ గురించి చెప్తాను. సో పాస్టర్ గారు ఏం చేసేవారంటే, పొద్దున్న లెగిసి, మాకు చాలా పెద్ద తోట ఉండేది, తెలుసు కదండి. ఆ తోటలోని రోజు పొద్దున్నే వెళ్ళి చాలా తీసేసి ఇంత పెద్ద కుప్పలాగా పెట్టేవారు. నేనేమండి, ఈ చెత్త అంతా ఇక్కడ ఎలాగ వచ్చింది అంటే, తర్వాత చూపించేవారు ఏంటంటే, ఒక మొక్క ఎదుగుతూ ఉంటున్నప్పుడు దాని పక్కన పిచ్చి మొక్కలు వస్తూ ఉండే, పిచ్చి మొక్కలు, పిచ్చి గడ్డి అంతా వస్తూ ఉండేది. దాని అంతా పీకేస్తూ ఉండేవారు. నేను అడిగేవాడిని, అంత అవసరం ఉంది, అది చక్క కంఫర్ట్గా దాని చుట్టూ బాగానే ఉంది కదా అంటే, కాదు, నేను వేస్తున్నటువంటి ఎరువు, నేను వేస్తున్నటువంటి నీళ్ళు, నేను వేస్తున్నటువంటి ఆ మొక్కకు కావాల్సిన మెడిసిన్ వేసేవారు. మెడిసిన్, దానికి కావాల్సినటువంటి మందులు, వీటన్నీ కూడా ఆ మొక్క తీసుకోకుండా ఈ పక్కన ఉన్నటువంటి చెత్త మొక్కలు ఉన్నాయి చూసారా, ఇవి వాటి బలమంతా తీసేసుకుని ఇది ఎదగనివ్వకుండా ఈ పిచ్చి మొక్కలు బాగా ఎదిగిపోవడానికి అవకాశం ఉంచి అసలైనటువంటి మొక్క ఎండిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పారు. అప్పుడు కానీ ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం నాకు అర్థం అవ్వలేదు ఒక విధంగా చెప్పాలంటే.
అంటే మనము ఫలవంతముగా ఎదగడానికి దేవుణ్ణి మనం అంగీకరిస్తాం, ప్రభువుని అంగీకరిస్తాం, ప్రభువులో వెళ్తాం. కానీ మనం ఫలించడానికి అడ్డుగా నీకు తెలియకుండానే కొన్ని పాప జీవితాలు, కొన్ని అవిధేయత, కొంత అక్రమము, అన్నీ పాపమని నేను చెప్పలేను, కానీ కొన్ని అక్రమాలు మనకు తెలియకుండానే బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అవిశ్వాసులారా అన్న మాట ఎప్పుడైనా విన్నారా మీరు? అవిశ్వాసులారా అంటే కూడా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అవిశ్వాసము కూడా మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్ళదు. అవిశ్వాసముతో నీవు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నావో, ప్రభువునందు నిజమైన విశ్వాసంతో ఎక్కడైతే నువ్వు ఆ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయలేకపోతున్నావో, అది కూడా ఒక పనికిరాని మొక్కలాగే ఉంటుంది. అదేంటో మనకు తెలియదు కొన్నిసార్లు. కాబట్టి మనము ఈ 40 దినాల్లో కూడా ఈ పనికిరాని యొక్క తీగలను ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేయనుగాక. నేనంటాను, విని వెళ్ళిపోయే వరకు ఉండదు దయచేసి. ఇది మీ కొరకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినాలు, ఇది మన కొరకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినాలు. ప్రతి దినము కూడా దేవుని సన్నిధికి వచ్చి మనము నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అంటే కారణం ఏంటంటే, నిన్ను ఫలింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము ఫలహీనముగా ఎక్కడైతే ఉన్నామో, ఫలము లేకుండా, ఫ్రూట్ లేకుండా, సరైనటువంటి ఫలము లేకపోతే చెట్టుకి ఏమన్నా ఆ యొక్క ప్రాముఖ్యత ఉంటుందండి. చెట్టుకి ఉన్నటువంటి రైతు దగ్గర ఆ చెట్టుకి ఎప్పుడు ప్రాముఖ్యత ఉంటుందంటే, ఆ చెట్టు బాగా ఫలించినప్పుడు, అప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో మనము ఫలవంతముగా ఉండడానికి తగినటువంటి జీవితంలో దేవుడు ఒక 40 దినాలు మనకి ఇచ్చాడు. నేనంటాను, ఏ రోజు కూడా మానకుండా ప్రతిదినం కూడా నేను ఒక మాట చెప్తాను, బాధపడకండి. ఒక 40 రోజులు 7 గంటలకు రావడానికి ప్రయత్నం చేయండి. కొంచెం పనులు పక్కన పెట్టండి, ఏం పోయింది? ఇప్పుడు ధనం వల్ల నీకు వచ్చేది ఏం లేదు. వచ్చే కష్టాలు ఎలాగో వస్తాయి. సంపాదించేసి ఏం చేసావు, ఎంతకాలం పరుగులు పెట్టావు, ఏముంది నీ దగ్గర? ఏదో ఒక రోజు అది బయట పోవలసిందే. మరి నిజంగా నువ్వు ధనం వల్ల, ఉద్యోగం వల్ల నువ్వు పైకి వస్తే ఈ పాటికి చాలా పైకి వచ్చేయాలి కుటుంబాలన్నీ కూడా. ఎందుకంటే వారం రోజులు కూడా చేసేవారు కదా, ఒక శుక్రవారం ఆదివారం వచ్చేవారు. మరి అంత కష్టపడి సంపాదించినవన్నీ కూడా ఏం చేశారు? ప్రతి కుటుంబంలో కూడా ధనంలో ఉన్నటువంటి వేదన, దుఃఖాలే ఉన్నాయి. నేనేమంటానంటే, నువ్వు ఎంత ప్రయాసపడినా సరే చివరికి అది ఎందుకు పనికి రాకుండానే ఉంటుంది. నువ్వు ప్రయత్నం చేయి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ప్రయత్నం. 6 గంటలకల్లా క్లోజ్ చేసుకోండి ఈ 40 రోజులు. నువ్వు ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే ఒక 6 గంటలకు క్లోజ్ చేసుకోండి. చక్కగా ఇంటికి వచ్చేసి త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి 7 గంటలకల్లా వచ్చండి. ఈరోజు 7:30 కూడా వచ్చారు కొంతమంది, 7:15 8కి వచ్చారు కొంతమంది కదండి. అది అలా రాకుండా నేను మిమ్మల్ని ఏదో అంటున్నానని అనుకోకుండా, మిమ్మల్ని కాసే కాపరిగా, మిమ్మల్ని నడిపించే కాపరిగా, మీరు ఫలించాలనేటువంటి ఆసక్తి కలిగి చెప్తున్నాను. మీరు సమయానికి వచ్చినట్లేదు. ఎందుకంటే ఆరాధనలో సరిగ్గా లేకపోతే వాక్యం నీకు ఎక్కదు. దేవుని యొక్క వాక్యం నీకు పనిచేయాలంటే పరిపూర్ణమైన, సంపూర్ణమైన ఆరాధన నీకు ఉండాలి. ప్రభువుని ఆరాధించిన తర్వాత దేవుడు తన వాక్కు ద్వారా నీతో నాతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిన్నటి దినాన సద్దూకయ్యులు అలాగనే హేరోదు యొక్క జీవితాల్లో ఉన్నటువంటి పనికిరాని తీగను మనము ధ్యానం చేసుకున్నాం. 3వ జాతి, లేదంటే 3వ గుంపు, లేదంటే 3వ మతంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే వారు పరిసయ్యులు. చెప్పండి ఒకసారి, పరిసయ్యులు. ఈ రోజున పరిసయ్యుల జీవితము గురించి చక్కగా ధ్యానం చేసిన ప్రయత్నం చేద్దాం. మనసు పెట్టి, ఆలోచనలు ప్రభు పెట్టి జాగ్రత్తగా కానీ మీరు వింటే ఈ 40 నిమిషాల్లో ఎక్కడో ఒక చోట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి కొంచెం సేపు మన కాన్సన్ట్రేషన్ ఇటు అటు మనం పెట్టుకునే వారంగా కాక, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనము జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యం వైపు చూద్దాం. వీరు, ఈ పరిసయ్యులు అనేటువంటి వారు యూదా జాతికి చెందినటువంటి దాంట్లో, యూదా తెగకి చెందినటువంటి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి తెగ. యూదాలోనే, యూదా తెగ, యూదా గోత్రములోనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తెగగా వీరు ఉండేవారు, ఈ పరిసయ్యులు అనేటువంటి వారు. వీరికి ఇంకొక పేరుంది ఈ పరిసయ్యులకి. ఏంటయ్యా ఆ పేరంటే మతాభిమానులు అంటారు. మతాన్ని అభిమానించేవారు. దేన్ని అభిమానించేవారు? మతాభిమానులు. మతనిష్ట దేవునికి దూరం చేస్తుంది. మతనిష్ట, మత పిచ్చి దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. మత పిచ్చి పనిచేయదు. మత పిచ్చి ద్వేషాన్ని తీసుకొస్తుంది. మత పిచ్చి దూషణ తీసుకొస్తుంది. మత పిచ్చి వ్యతిరేకతలు తీసుకొస్తుంది. మత పిచ్చి దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తుంది. మత పిచ్చి చాలా డేంజరస్.
ఈ రోజున మత పిచ్చిలో ఉన్నటువంటి ఆ యొక్క అనేక మంది లోకంలోని ఇతర మతాల వాళ్ళని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. దాని వెనకాతల వాళ్ళు భక్తి ఉన్నదనుకుంటున్నారు, కానీ వాళ్ళలో ఏముందంటే మత పిచ్చి ఉంది. వీళ్ళు కూడా, ఈ పరిసయ్యులు కూడా ఎవరై అంటే మత అభిమానులు. వీరు నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాం కదా, సద్దూకయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతల్ని నమ్మరు, అలాగే పరిశుద్ధాత్మను కూడా నమ్మరు. బట్ ఈ యొక్క పరిసయ్యులు దీన్ని నమ్ముతారు. దేన్ని నమ్ముతారంటే పునరుద్ధానాన్ని నమ్ముతారు, అలాగే దేవదూతల్ని నమ్ముతారు, అలాగే ఆ యొక్క పరిశుద్ధాత్మని కూడా నమ్ముతారు. ఒక విధంగా చెప్పాలంటే వాక్యమును నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. వాక్యము తెలుసుకోవడానికి, దేవుని యొక్క జ్ఞానములో ఉండడానికి కూడా వీరు ఆసక్తి చూపిస్తారు, కానీ రక్షణకు విలువ ఇవ్వరు. సాల్వేషన్కి వారికి సరైనటువంటి అవకాశాన్ని ఇవ్వరు. ఇది వీరి యొక్క పరిస్థితి. వీరి గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఎవరండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వీరి గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తంపించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. ఏమని టైటిల్ పెట్టాడంటే సర్ప సంతానమా అన్నాడు. ఎందుకు సర్ప సంతానమా అన్నాడంటే, వారు బాప్తిస్మము తీసుకోవడానికి వస్తున్నారు, కానీ వాళ్ళలో ఏమి లేదంటే మారు మనస్సు లేదో. మారు మనస్సు లేకుండా, వారు మనస్సును మార్చుకోకుండా ప్రభువుని అంగీకరించాలని ఆశపడుతున్నారు. అంటే వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టం లేదు, వారి క్యారెక్టర్స్ను మార్చుకోవడానికి ఇష్టం లేదు, వారి ఇష్టాలని దేవునికి ఇష్టంగా మార్చుకోవడానికి ఇష్టం లేదు, కానీ బాప్టిజము తీసుకునే ద్వారా వారు రక్షణ పొందుకోవాలనేటువంటి ఆసక్తితో వారు వస్తున్నప్పుడు వారితో మాట్లాడుతున్న మాట బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, సర్ప సంతానమా అంటాడు. సర్ప సంతానమా అంటే అపవాదికి సంబంధించిన వారి ద్వారా అని అర్థము. తర్వాత గమనించండి నా ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ సంఘ సహవాసంలో ఎవరికైతే మారు మనస్సు అనుభవంలోనికి రావట్లేదో, ఎవరైతే వారి జీవితాల్ని మార్చుకోవడానికి ఇష్టపడటం లేదో, వారి గురించి మాట్లాడుతున్న మాట వారు సర్ప సంతానముతో ఈక్వలే. ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి ఈ క్యారెక్టర్స్. వీళ్ళు ఎటువంటి పనికిరాని తీగంటే వీరు దేవుని జ్ఞానము పుష్కలంగా కలిగినటువంటి వారు. దేవుని వాక్యము తెలుసు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఉద్దేశాలు తెలుసు, దేవుని వాక్యం ఉన్నటువంటి సత్యము తెలుసు, దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా ఎరిగిన వారుగా ఉంటారట. కానీ వీరు వాక్య ప్రకారంగా ఉండరు. పోనీ తెలిసిన వారు అలాగా గమ్మున ఉంటే పోనీ దేవుడు ఏదో నడిపిస్తాడేమో తర్వాత సంగతి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ తెలిసిన జ్ఞానాన్ని అంతటినీ కూడా, ఈ తెలిసిన వాక్యాన్ని అంతటినీ కూడా ప్రతి ఒక్కరి మీద కూడా మోపడానికి ప్రయత్నం చేస్తుంటారట. వీరు చెయ్యరు, అనేక మందిని చేయమని చెప్తూ ఉంటారట. ఇది చాలా కొంచెం కఠినమైనటువంటి తీగ అండి. ఇది కఠినమైనటువంటి తీగ. వీళ్ళు ప్రార్థన చేయరు, పక్క విశ్వాసకు చెప్తారట, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ప్రార్థన చేయి అంటారట. వీళ్ళు ప్రార్థన చేయరు. వీళ్ళు ఏంట నోరిప్పితే అబద్ధాలు చెప్తున్నావు ఏంటి బిందు అని చెప్పి అంటారట. కానీ వీళ్ళు పొద్దున్న లెగిస్తే అబద్ధాలు చెప్తారట. ఈ అన్న బిందుకు అర్థమవుతాడు, ఇదేంటిది, ఈ ఆంటీ రోజు నోరిప్పితే అబద్ధాలు చెప్తుంది, నేనేదో తెలుసో తెలియకో చిన్న అబద్ధం చెప్తే ప్రతిరోజు కూడా అబద్ధాలు మానేసావని నన్ను అడుగుతుంది ఏంటి ఆంటీ అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందట. అంటే వీళ్ళల్లో మార్చుకోవడానికి ఇష్టపడరు, కానీ అవతలని ఏళ్ళు పెట్టి పొడుస్తూ ఉంటారట. ఇది ఎంత భయంకరమైన పనికిరాని తీగ. పరిసయ్యులేక పులిసిన పిండి నీ దగ్గరికి రానివద్దన్నాడు దేవుడు. అది పులిసిన పిండి నీ బ్రతుకంతా నాశనం చేసేస్తుంది. దేవుడు ఎంతగానో నీ ప్రార్థన జీవితాన్ని తెలుసుకొని, లేకపోతే నీకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఏదో తెలుసుకుని నేను ఫలింపచేయాలనేది ఆశపడుతున్నాడు. పోనీ ఏదో నువ్వు కఠినంగా ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన కృపలోని నడిపించాలనుకుంటే నువ్వేంటంటే పరిసయ్యుడు అనేటువంటి పనికిరాని తీగ నేను మెల్లో వేసుకుని తిరుగుతున్నా.
ఏంటి ఆ తీగ రెండవ లక్షణము? మొదటి లక్షణము మారు మనస్సు ఉండదు. రెండవ లక్షణం ఏంటయ్యా అంటే వారిలో ఉన్నటువంటిది వీరు చెయ్యరు, అనేక మంది మీద భారాలు మోపుతూ ఉంటారు. వీరు ఏమీ కూడా పట్టించుకోరు. వీరు వాక్యానుసారంగా జీవించి వీరు ప్రార్థన చేయరు, నీతిమంతులుగా ఉండరు, యథార్థంగా ఉండరు, దేవుని ఎదుట ఏ కార్యాలు కూడా జరిగించరు. వీళ్ళు సువార్త చేయరు, అందరిని సువార్త చేయమంటారు. వీళ్ళు వాక్యాన్ని చెప్పరు, అందరినీ వాక్యం చెప్పమంటారు. వీళ్ళు ఒక అడుగు ముందుకేసి చెప్తానేం బాధపడకండి, ఒక అడుగు ముందుకేసి చెప్తానేం బాధపడకండి. వీళ్ళు ఇక్కడున్న క్లాసు అక్కడ తీసుకెళ్ళి పెట్టరు. ఇంట్లో అందరికీ కూడా పనులు చెప్తూ ఉంటారు, అందరికీ కూడా పనులు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా. అందరు కూడా పనులు చెప్తూ ఉంటారు. వీళ్ళు చెయ్యరు. ఉన్నారేటి ఇంట్లో ఎవరైనా అలాగా ఒకరు ఉంటే అందుకే ముందే చెప్పేశారు, నన్ను క్షమించండి అని ముందుగా చెప్పేశారు. వీళ్ళు చర్చిల్లో కూడా ఎలాగుంటారో తెలుసా? ఈ కుర్చీ తీసి అక్కడే, వీళ్ళు తెలుసు కుర్చీ తీయాలని, వెళ్ళరా కుర్చీ తీసి అక్కడే, నువ్వు తీసేయడానికి వెళ్ళరా ఇది తీసి అక్కడ పెట్టు, వెళ్ళరా. ఈ చేసేవాడి కంటే ఈడు అడావుడు ఎక్కువ ఉంటుంది. ఎవరు అడావుడి? పరిసయ్యుడు ఆడవాడి. ఎవరు ఆడవాడి? ఎవరు చేయడం మనకెందుకు? పరిసయ్యుడు ఆడవాడి. ఈ పరిసయ్యుడు యొక్క స్పిరిట్, ఈ పరిసయ్యుడు యొక్క పనికిరాని తీగ ఎలాగుంటుందంటే ఈడేమి చేయడు. ఒకసారి ఎప్పుడో మళ్ళీ నన్ను వేరేగా అపార్థం చేసుకోకండి, ముందే చెప్తున్నాను అని నేను. మీరు చెప్పినా సరే అపార్థం చేసుకుంటే మీ కర్మ అంతే. ఒకసారి ఒక రీల్ ఏదో చూస్తున్నాను, అందుకే ముందే చెప్పాను, పాస్టర్ గారు రీల్స్ చూస్తారనుకోకండి. ఒక రీల్ ముందే చెప్పేస్తున్నాను. ఒక రీల్ ఏదో చూస్తున్నాను, ఆ రీల్లోని ఆ వైఫ్ హస్బెండ్ ఏదో, వైఫ్ అనుకుంటా, వైఫ్ కాదు, వైఫ్ ఆ రీల్ గుర్తురాట్లేదు, వైఫే, ఎస్, భార్య గిన్నె తీసుకొస్తుంది ఇలాగా. ఏదో చైనా వాడో ఆడు నేపాల్ వాడే ఆవిడో ఆ అమ్మాయి గిన్నె మోసుకొస్తుంటే ఈడు పక్కన తిన్నగా ఉండొచ్చు కదా, ఈడు ఇళ్ళలో పక్కన ఆడు కూడా పట్టుకున్నట్టుగా యాక్ట్ చేసి ఇలా తీసుకొస్తున్నాడు కిచెన్ వరకు. చూసింది, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ కూర గిన్నె పట్టుకొస్తుంది కిచెన్లో నుంచి. ఎక్కడ తీసుకొస్తుంది? డైనింగ్ టేబుల్ మీద తీసుకొస్తుంది అనమాట. ఈడు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నవాడు ఈడేదో అనుకుని ఉంటాడు. ఏమనుకున్నాడు? భార్యకి ఏదో సహాయం చేయాలనుకున్నాడు. అనుకున్నవాడు ఏం చేయాలి చెప్పండి? ఈమె అన్నం గిన్నె పట్టుకొచ్చే లోపల ఎదురెళ్ళి కూర గిన్నె పట్టు రావాలి కదా. ఈ అన్నం గిన్నె పట్టుకొస్తుంటే ఎదురెళ్ళిపోయి ఆవిడతో కలిసి ఆవిడ మోసుకొస్తున్నటువంటి గిన్నె మీద చెయ్యేసి ఈడు కూడా మోస్తున్నట్టుగా తీసుకొస్తున్నాడు. ఇలాగ ఇద్దరు కలిసి పెట్టారు. బహుశా మరి ఆ అమ్మాయి ఆవిడ ఏమనుకుంటుంది లోపల ఫైర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అక్కడే. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ కూర గిన్నె తీసుకొస్తుంది, కూర గిన్నె మీద చెయ్యేసి మళ్ళీ తీసుకొస్తుంటే ఇలా చూసింది. మళ్ళీ వెళ్ళింది ఏదో ప్లేట్ తేడానికి వెళ్తా, మళ్ళీ వెనకాతలు ఈ అమ్మాయి వెనకాతలు వెళ్ళి మళ్ళీ పట్టుకుని వస్తున్నాడు. అంటే ఏంటి? ఇది చెయ్యడు, తను ఏదో చేస్తున్న దానికి చేస్తున్నట్టుగా నటించేస్తే వేసిందండి. మరి మామూలుగా వెళ్ళలేదు, మొత్తం కూర గిన్నె లేదా అన్న గిన్నె వేసి వేసుకొట్టింది అంతే. ఇంక మామూలుగా అడ్రస్ లాగండి, మా తర్వాత రీల్ కట్ చూద్దామంటే కనిపించలేదు, ఫోన్ వెనకాతలు ఏమి లేదు అక్కడ. మీకు ఎవరికి అర్థమై ఉంటుంది? ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థమవుతే సరే, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మర్యాదగా చేతులు ఎత్తేయండి. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం గురుమూర్తి అంత సీరియస్గా చూసావు? నువ్వేమన్నా అందులో ఉన్నా? అదే ఆ తీగ నీకు ఉందా ఏంటి? అందరూ చక్కగా నవ్వుతూ చూస్తుంటే నువ్వు అంత సీరియస్గా చూస్తున్నావు అండి. నాకేదో నీ మీద డౌట్ వచ్చేస్తుంది నాకు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలుసు వీళ్ళకి ఏం చేయాలో తెలుసు, కానీ వీళ్ళు చేయరు. అన్నీ కూడా బరువులు వాళ్ళ మీద. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి. అది ఎన్నో అధ్యాయం? 23వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఇప్పుడు 2వ వచనం చదవండి, లేదా 3వ వచనం నుంచి చదవండి. కనుక వారు మీతో చెప్పబడిన 4వ వచనం చదవండి. 4వ వచనం, మోయే సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషులు భుజం మీద వారు పెట్టుదురే కానీ వారి వ్రేలుతోనైనను వాటిని కదిలింపనలరు. ఇప్పుడు 5వ వచనం కంటిన్యూ చేస్తాం. మనుషులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షకుల రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. చదవండి. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్ర పీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడుదురు కోరుదురు. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలు అవన్నీ చదివేస్తే మళ్ళీ మనకు కష్టమైపోద్ది.
వీరి యొక్క పనికిరాని తీగ ఏమిటాయంటే వీరికి అన్నీ తెలుసు, వీరు చేయరు, అందరితో చేయిస్తూ ఉంటారు, అందరి మీద భారాలు మోస్తూ ఉంటారు. రెండవది ఏం చేస్తారో తెలుసా, పని చేస్తున్నట్టుగా అందరి దగ్గర కనపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. అందరూ సీరియస్ అయిపోయారు ఏంటి? అందరికీ ఉందా ఈ క్యారెక్టర్ ఏమన్నా? వీరు పని చేస్తున్నాడు. మీకు ఎవరైనా కనిపించారు ఎప్పుడన్నా? వీళ్ళు కొంతమంది పని చేయరు, ఏదో కొంతమంది నమ్మని ముసిముసిగా నవ్వుకుంటున్నారు. మగవాళ్ళు కూడా కొంతమంది, ఆడలు కొంతమంది. వీళ్ళు పని చేయరు. అమ్మ, మీ డ్యూటీలో ఎప్పుడన్నా అలాంటి వాళ్ళు ఉంటారా? నీ హోటల్లోనే పని చేయరు, కానీ ఏం చేస్తారు? ఇక్కడ అక్కడదే ఇలా పెట్టి, అక్కడదే మళ్ళీ ఇక్కడ పెట్టి, ఇక్కడదే అలా పెడతాడు అంతే. వీళ్ళు ఏం చేయరు, చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. నేను ఒక్కోసారి వచ్చి చూస్తాను. వీళ్ళు చేసిన చోటే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మిగతా వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపించరు, వీళ్ళు కనిపిస్తారు, కానీ పని అక్కడే ఉంటుంది. ఏమనుకోవాలండి గ్లోరీ గారు? మీ డిపార్ట్మెంట్లో ఉంటారా? మీ డిపార్ట్మెంట్లో ఏమన్నా అంగన్వాడీ అండి ఉంటారటండి. వెనకతలు మీ అడగకుండా రాహిల్ గారు చాలా స్పీడ్గా తలూపేస్తున్నారు. ఇలాగా ఎంత స్పీడ్గా ఊపుతున్నారంటే ప్రైజ్ లార్డ్. దేవుని కృపలో మన దగ్గర ఎవరి దగ్గర లేదనుకుంటున్నాను పనికిరాని తీగ. మన ఎవరి దగ్గర ఉండకుండాను గాక. స్త్రీలు, మీరు పని చేసి ఇంట్లో వాళ్ళకి పని చెప్పండి. మీరు పని చేయకుండా ఇంట్లో వాళ్ళకి పని చెప్పకండి. అలాగే మగవాళ్ళు మీరు ఏదో ఒక ఉల్లిపాయో, ఒక మిరపకాయో, ఒక టమాటో ఏదో కట్ చేసి ఇలా కట్ చేయాలని చెప్పండి. అప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏ పని చేయకుండా, ఏది గ్లాస్ తీసి అక్కడ పెట్టకుండా, ఆ గ్లాస్ తీసి ఇక్కడ పెట్టకుండా ఉంటే మీరు పరిసైలే చేయాలి. అది ఎవరి కుటుంబం? మీ కుటుంబం. అది ఎవరి పిల్లలు? మీ పిల్లలు. అది మీ కుటుంబము, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి, నీ ఇంట్లోనే ఉన్నావు. నీవు ఇంట్లో ఏ పని చేయకుండా నేను బయట పనే చేసుకొస్తాను, నేను డబ్బులు ఇచ్చేస్తాను, లేకపోతే నేను చదువుకుంటున్నాను, నన్ను ఏమైనా డిస్టర్బ్ చేయకండి, జాగ్రత్త. ఆ చదువు నీకెందుకు పని చేయదో? నీవు ఫలవంతమైనటువంటి జీవితానికి అది పనికిరాని తీగ. అది ఫలించడానికి ఆ తీగ నీకు అడ్డుగా ఉంది. పిల్లలు జాగ్రత్త. లక్కీ జాగ్రత్త. సుమా అనేసాను మళ్ళీ. ఎవరు లేరు నాకు. జాగ్రత్త. అదేంటి భాష గారు నన్నే చూసి చెప్తున్నారు ఏంటి అనుకో. చిన్నపిల్లలు అందరూ అంటారు, పెద్దోళ్ళే అంటారు, వాళ్ళు చదువుకుంటున్నారు కదండి, వాళ్ళని ఇప్పుడు కదపకూడదు అనుకుంటున్నానండి. అయితే నువ్వే పెద్ద పనికిరాని తీగాలికి. ముందు నువ్వు సరి చేసుకో. ఫస్ట్ పాయింట్, నువ్వు మనసు మార్చుకో. చేంజ్ యువర్ మైండ్ సెట్. ఓ మదర్, ఓ తల్లి, నీ మనసు మార్చుకో. ఫస్ట్ నీ బిడ్డలకి పని చెప్పడం నేర్చుకో. నువ్వు పని నేర్పించకుండా బద్ధకస్తులుగా నేర్పిస్తే పనికి రాని తీగను నువ్వే మొలిపిస్తున్నావు. నీ ఇంట్లో నీ పిల్లలకి నువ్వే అడ్డు. జాగ్రత్త. బైబిల్ చెప్తుంది, నా ప్రియ దేవుని సంగమా, వారు పని చేయాలి. వారు చేస్తున్నట్టుగా నటించేవారుగా ఉండడానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగానే ఏమన్నారంటే వారు చదవండి, ఏమన్నారు? వాళ్ళకట గొప్పలు కావాలట, వాళ్ళకి పేర్లు కావాలట. మొదటి స్థానం భలే అందించారు. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు అందించారు నాకు? థ్యాంక్ యూ అండి. మొదటి స్థానం కావాలట. వాళ్ళేమో ఉద్యోగాల్లో ఏ పని చేయరు. ఉద్యోగంలో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకేమో పై అధికారులు మొదటి ర్యాంక్ ఇస్తూ ఉంటుంటే, చూసావా వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అంటారు. నువ్వు చేత నీకెందుకు ఎవరు? అందని గారు, మీ కష్టం వేరు, పక్కోడి కష్టం వేరు. మీకు ఏదో ఒక మంచి ఏరియాస్ ఏది ఇచ్చేసారని చెప్పి పక్కోడు ఎడుతాడే అడ్డ. అది పనికిరాని తీగాడికి. అలాగే కుటుంబంలో అంటే చిన్నపిల్లలు ఎప్పుడు అక్కకే చాక్లెట్ తెస్తావు, నాకు ఎప్పుడు చాక్లెట్ ఇవ్వు, ఎప్పుడు కూడా అన్నయ్యనే గుడ్ బాయ్ అంటావు. నన్ను ఎప్పుడైనా ఒకసారి గుడ్ బాయ్ అన్నావా అంటే, నీ ముఖం గుడ్ బాయ్లా నువ్వు ఎక్కడ నడుచుకున్నావురా? గుడ్ బాయ్గా నడుచుకుంటే నేను గుడ్ బాయ్ అంటుంది మీ అమ్మ. అలా చూస్తున్నాడు రా. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? పక్కవాడిని పొగుడితేడి కోపం, పక్కవాడు పొగిడితేడి బాధ. అంతా కూడా ఎవరిని పొగడాలి? వీరినే పొగడాలి. వీరు చేసేదేమో రూపాయి, వీడికి ₹1,00,000 అంత స్థానం ఇచ్చేయాలి. సంఘాల్లో అంతే. దేవుని మహాకృప, సంఘాల్లో ఈ పనికిరాని తీగ రివైవల్ వర్షిప్ లెవెల్లో లేకుండా చేశాను.
రివైవల్ వర్షిప్ సెంటర్లో ఎవరు చేసినా గమ్ము నోరు మూసుకుని చేయడమే. వాళ్ళు ఇక్కడ పిలిచి వాళ్ళకి శాలువా కప్పి వీళ్ళింత చేశారు అంటే ఆత్మ నడిపి ఉండే చెబుతాం, లేకపోతే లేదు. పాస్టర్ గారు ఇంత చేసినా సరే నాకు పేరు కూడా అసలు చెప్పట్లేదు చూసావంటే జాగ్రత్త, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తీసేయ పనికిరాని తీగ నీలో నుంచి, తీసేయ పనికిరాని తీగ నీలో నుంచి. పనివాడు జీతమునకు పాత్రుడు, ఆయన తగినటువంటి కార్యము దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసిన ప్రతి కార్యానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. సేవకుడు గుర్తించినా గుర్తించకపోయినా, సంఘం గుర్తించినా గుర్తించకపోయినా, నీ కుటుంబం గుర్తించినా గుర్తించకపోయినా, నీ ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులు గుర్తించినా గుర్తించకపోయినా, నేను గుర్తించే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు ఒకరోజు నిన్ను బలపరుస్తాడు. నాకు మొదటి పేరు రాలేదని, నాకు మొదటి స్థానం ఇవ్వలేదని ఇంకో మాట అంటాడు. దాంట్లో ఎక్కడైనా విందులకి వెళ్తేనట, ఎక్కడికైనా పెళ్లి విందులకి వెళ్తే, అక్క విందుకి వెళ్తే, చెల్లి విందుకి వెళ్తేనట వాళ్ళకి ఏం చేయాలట, అక్క రాక అని అందరిని వదిలేసి ఎలాగట కొండవలిగాడ. కానీ ఒకవేళ చంద్ర వెళ్ళిందనుకో, వాళ్ళ అమ్మ ఏం చేయాలంటే జేమ్స్ను పక్కన పెట్టేసి, లక్ష్మిని కూడా పక్కన పెట్టేసి, అమ్మా చంద్ర వచ్చావమ్మా అమ్మా అని చెప్పి తనని పట్టేసుకుని గట్టిగా కౌలించేసుకుని కూర్చోపెట్టేసి, టీ పెట్టి ఇచ్చేసి, కాఫీ పెట్టి ఇచ్చేసి, బటర్ మిల్క్ ఇచ్చేసి, కూల్ డ్రింక్ ఇచ్చేసి, మంచినీళ్ళు ఇచ్చేసి విరోచనలకు వెళ్ళిపోయేంతవరకు కూడా చూడాలట. అప్పుడు తనకు ఎలాగనిపిస్తుంది అంటే, మా అమ్మకి నేనంటే అంత ప్రేమో అంటుంది. పొరపాటున అమ్మ చంద్రని అనుకోకండి, ఎవరన్నా చంద్రని ఊరినే సరదాగా తీసుకున్నాను. ఒకవేళ చంద్రాలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళమ్మ జేమ్సు రారా భోజనం పెట్టాను, జేమ్సు రారా నీకు కాఫీ పెట్టాను, ఒరే జేమ్సు రారా నీకు మంచం వేసాను, ఒరే జేమ్సు రారా స్నానం చేసావా, ఒరే ఇదిగోరా నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పి వీడిని పట్టించుకోలేదు అనుకోండి. వైజాగ్ నుంచి వచ్చాను, సెలవు ఇవ్వనన్నారు, అయినా సరే సెలవు పెట్టుకుని వచ్చాను. ఇప్పుడు వెళ్తే పాస్టర్ గారితో నాకు అక్షంతలే అయినప్పటికీ కూడా పాస్టర్ గారు కూడా పక్కన పెట్టి వచ్చాను. ఇంకెక్కడికి వచ్చినా సరే జేమ్సే అంటుంది ఏంటి ఈవిడ. ఇప్పుడు ఆవిడకి ఏ స్థానం కావాలి, చెప్పాలి ఏ స్థానం కావాలి. ఇది పనికిరాని తీగ, వద్దు మనకొద్దు. నిన్ను గొప్ప చేయవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను గొప్ప చేస్తే నిన్ను కింద పడేసేవాడు ఎవడండి? దేవుడు నీకు ప్రధానమైన స్థానం ఇవ్వాలి. ఆయన యొక్క దృష్టిలో నువ్వు నిలబడితే వారేంటి, వాడి తనలో జేజం వచ్చి నేను ఉన్నతమైన స్థానం నిలబెట్టును గాక. ఆమేన్. దానికోసం గొడవలు పెట్టుకోవద్దు. అది పరిసైనిక తీగ, అది పనికిరాని తీగ. ఆ గొప్పతనం కోసం ప్రయత్నం చేస్తే అదే నీ అభివృద్ధికి అడ్డుగా నిలబడింది రాత్రి. అందుకే నువ్వు ఫలించట్లేదు. నా అన్నయ్య నన్ను గుర్తించట్లేదు, నా అక్క నన్ను గుర్తించట్లేదు. నన్ను చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, నాకు మంచి స్థాయి ఇవ్వాలి, ఎలాగని నన్ను గౌరవించాలి, ఎలాగని నాకు కూర్చోవేయాలి, ఎలాగని 10 మందిలో కూడా నన్ను ఉన్నతమైన స్థాయిలో కూర్చోపెట్టాలి, మా సంఘ కాపరి నాకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నా బంధువులు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అదే నీ పనికిరాని తీగ. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, తీసేయి ఈ రాత్రి, తీసేయి ఈ రాత్రి. ఈ రాత్రి ఆ పనికిరాని తీగ నీలో ఉండనివద్దు. నేను ఎంతో గొడ్డులాగా సాకిరీ చేస్తున్నాను. ఎలాగట, నేను ఎంతో గొడ్డులాగా సాకిరీ చేస్తున్నాను. పెళ్ళైన దగ్గర నుంచి నా అమ్మ నాన్నను కూడా చూడలేనంత నా ఇంటిని సాకిరీ చేస్తుంటే ఒకరోజు కూడా నా భర్త నాకు విలువ ఇవ్వటం లేదో, వద్దా తీసే పనికిరాని తీగ. అదే నీకు పనికిరాని తీగ ఉంది. నా దేవుడు నా భర్త దగ్గర నాకు మంచి స్థానాన్ని తీసుకురావాలి. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. నీ పనితనం కాదు, నీ సాకిరీ కాదు, నీకున్నటువంటి చాకరీ కాదు, దేవునికి కనికరము నిన్ను అభివృద్ధి పరచునుగాక. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో అందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెబుతాం, ఒకసారి ఇంకోసారి చెబుతాం, ఒకసారి హల్లెలూయా. ఏమండి ఇది పనికిరాని తీగ అంటారా? ఇది మొలుస్తుందా ఎప్పుడైనా? ఏమో లావణ్య, ఇది మొలుస్తుంది అంటావా? మొలవడానికి అవకాశం పోనీ ఉందంటారా? మొలకడానికి అవకాశం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి దాన్ని ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి ఏంటంటే ప్రధానమైన స్థానం ఇవ్వాలట. ఇప్పుడు మీ అక్కింటికో మీ చెల్లింటికో పెళ్ళిళ్ళకి వెళ్తున్నారా, విందులకి వెళ్తున్నారా, మన పండగలకి వెళ్ళారా?
పండగలకు వెళ్ళారు కదండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు పొరపాటున నిన్ను సరిగ్గా పట్టించుకోకుండా మంచం మీద ఇంకోళ్ళకి ఎవరికి ఇచ్చి నేను కింద చాప వేశారు అనుకోండి, నేనేంటి నా స్థితి ఏంటి? నా పిల్లలకి ఏంటి అన్ని కుటుంబాలు చూశాను అలా. నేను వాళ్ళ పిల్లల గట మంచం ఇవ్వకుండా చాపేసిందని వాళ్ళ ఇంటికి పంపించడం మానేసాడు. అత్తగారింటికి వెళ్ళాడండి పండక్కి. ఎవరు అదే అల్లుడు వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాడు? మొత్తం కొమ్ములన్నీ పైకి మొలిసేసి మొత్తం డంబమంతా కూడా లోపల పెట్టుకొని నేను అల్లుడిని అనుకుని వెళ్ళాడు. ఆడు మొహం అల్లుడు, అత్త ఇంకా సూపర్, మామూలుది కాదు. ఏమండి, ఈ అల్లుడికి మించిన సినిమా డైలాగ్ అనుకుంటున్నావా భారతి? అల్లుడికి మించినటువంటి అత్త. ఈవిడేం చేసింది? ఆ రోజే 3 కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చేసారు. మొత్తం మనవరాలు కలిపి ఒక 20 మంది ఉన్నారు. సో కాబట్టి ఎలా చూస్తున్నారే, పాతకాలంలో అంతమంది పుట్టేవారు మా తల్లి. నేను పాత స్టోరీ చెప్తున్నాను. 3 కూతురికి 20 మంది పిల్లలు అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు ఆ 2 పోర్షన్లు, ఆ 2 రూముల్లో ఉన్నటువంటి మంచాలు ఏమి ఉంటాయి? 2-3 ఉన్నాయి అంతే. పెద్దవాళ్ళకి మంచాలు ఇచ్చి సాధారణంగా ఏం చేస్తారు? బంధువుల ఇంటికి వెళ్తే పిల్లల్ని, నా పిల్లల్ని కింద పడుకోబెట్టిందా? ఆడికి చాపిచ్చింది, నాకు చాపలేదు. నా కొడుకు చాపలేదు ఏంటి? ఆడికేమో మంచి దుప్పటి ఇచ్చింది. చెప్పండి త్వరగా ముగించేస్తాను. నా కొడుక్కి మంచి దుప్పటి ఇవ్వలేదు. నేను అంటాను, రాత్రి ఆ పనికి రాని తీగే నీ జీవితానికి అడ్డుగా ఉంది, జాగ్రత్త. దాన్ని మన భాషలో చెప్పాలంటే, వాక్య భాషలో జీవపు డంబము. ఇది లోకములో నుంచి పుట్టింది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇది దేవునికి సంబంధించినవి కాదు. నా ప్రియ దేవుని సంగమా, ఇది దేవునికి ఇష్టానుసారమైనటువంటిది జీవితము కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక సంపూర్ణ చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పవిత్రులుగా చేసుకోవాలి. పనికి రాని తీగలను దేవుడు నీ నుంచి తీసివేసినట్లుగా నువ్వు తెలుసుకుని ఏం చేయాలంటే, బైబిల్ ఒక మాట ఉంటుంది, నువ్వు పాపములను ఒప్పుకొని నువ్వు దేవునికి అప్పగిస్తే ఆయన తన రక్తము చేత నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధునిగా చేసేవాడు ఆయన, ఒప్పుకునేది నువ్వై ఉన్నావు. కాబట్టి రాత్రి మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అంటే, నీవు దేవుని ముందు చాలా జాగ్రత్తగా ఉండడానికి ముందుకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గుర్తించాలని ఎప్పుడు చేయకండి. ఎవరు చూస్తే చాలు? దేవుడు చూస్తే చాలు. అందరూ చూడడానికి కావాలని పనిచేసే వాళ్ళుగా యాక్ట్ చేస్తే అది నీ అభివృద్ధికి దేవుడు అడ్డుగా, నీకు పనికిరాని తీగా దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. తర్వాత 3వ పాయింట్, 4వ పాయింట్ పనికిరాని తీగల్లో, అదే పరిసయ్యుల్లో ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామండి? పరిసయ్యులు 5 వచ్చినాయా? మారు మనసు ఒకటి చెప్పుకున్నాం, వాక్యానుసారంగా. 3వది వీరు చెప్తారు కానీ తర్వాత అధికారం, ఆధిక్యత. ఇంకేం చెప్పుకున్నామండి? తర్వాత మార్క్స్ వర్తిద్దాం. సరే, ఎవరైనా రాసుకుంటే వాళ్ళు చదువుకొని చాలు, మార్చుకుంటే అదే చాలు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవాలి. అందరూ చదవాలి గట్టిగా. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరును ఆయనకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ
భోజనము చేయరు. ఇదియు కాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడు వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఎలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, అందరూ చెప్పాలి గట్టిగా ఈ మాట, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను చెప్పాలి వ్యర్థముగా ఆరాధించుచున్నారా. వీరు మాట్లాడితేనటండి, వీరికి ఒక గ్రంథం ఉంటుంది యూదుల్లో. పెద్దలు వాళ్ళ పితరులు ప్రభువుని ఇంకా ధర్మశాస్త్రాన్ని కాకుండా వారి పితరుల దగ్గర నుంచి ఒక గ్రంథాన్ని రాసుకున్నారు, ఒక పుస్తకాన్ని రాసుకున్నారు. ఏంటి ఆ పుస్తకం అంటే, ఇదిగో మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని కొన్ని ఆచారాలు వాళ్ళు రాసుకుని వారు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఇవ్వడం అన్నది జరిగింది. యూదులు ధర్మశాస్త్రం పుస్తకం ఒకవైపు ఉంటుంది, ఈ యొక్క పారంపర్య ఆచారం అంటే పితరులు ఇచ్చిన పారంపర్య ఆచారాల యొక్క పుస్తకం కూడా పక్కన ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన క్రైస్తవులలో బైబిల్ పక్కన ఉంటుంది, తర్వాత నక్షత్రాల బుక్, చాతకాల బుక్ పక్కన ఉంటుంది. ఏ పుస్తకం? అబ్బాయి నిన్నెవరన్నారమ్మా? నిన్నేమనలేదు, ఇందాకైతే ఏదో పేరు చెప్పాను కానీ మామూలుగా చెప్తున్నాను. బైబిల్తో పాటుగా నక్షత్రాలు, ఇంతకుముందు ఈనాడు పేపర్ వేసుకుంటే ఈనాడు పుస్తకం వచ్చేది. ఈనాడు పుస్తకం రాగానే నాకు తెలిసి ఎవరైనా సరే పుస్తకం రాగానే ముందు అక్కడ నక్షత్రాలు ఉంటాయి. రాశి, థ్యాంక్స్ అండి, చాలా చక్కగా అందిస్తున్నారు. రాశి ఫలాలు ఉంటాయి. ఈ రాశి ఫలాల్లో వీళ్ళ తాతో, వీళ్ళ మామో, వీళ్ళ అమ్మమ్మో, వీళ్ళ ముత్తాతో ఎవడో చెప్తాడు, నీది వృశ్చికమే, నీది మకరమే, నీది కుంభమే, నువ్వు పొద్దున్నే పుట్టేసావే, నీది కుంభం, నీది కుంభరాశి, నీది మకర రాశి. ఈ పేపర్ రాగానే పుస్తకం తీసేసుకొని కుంభరాశి, నాకేంటి, అయ్యో నా డబ్బులు పోతాయట, ఈరోజు నా డబ్బులు పోతాయట. ఇంకొకటి అంటాడు, అనేది మకర రాశి, ఈరోజు డబ్బులు వచ్చేదేట. అలాంటి పుస్తకాలు ఎవరిని ఫాలో అవుతే తీసి ఇంటికి వెళ్ళి చింపేయండి బయటికి. అలాంటి పుస్తకాలు ఏమి ఉండకుండా గాక. హల్లెలూయా. వీళ్ళు పితరుల యొక్క పారంపర్య ఆచారాల పుస్తకం కూడా చరిత్రలో ధర్మశాస్త్రం ఉండేది వాళ్ళ ఇంటి దగ్గర, లేదంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉండేవారు, దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండేవారు. ఆ యొక్క పితరుల పారంపర్య ఆచారాల పుస్తకంలో ఏముండేదట, వారు చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయకూడదు. ఇది ధర్మశాస్త్రంలో ఉందా, పితరుల పారంపర్య ఆచారాల పుస్తకంలో ఉందా? చెప్పాలి గట్టిగా. పితరుల పారంపర్య ఆచారాల పుస్తకంలో ఉందట. దాన్ని ఫాలో అవుతూ వీళ్ళు భోజనం చేతులు కడుక్కోకుండా వీరు భోజనము చేయకూడదు. అంతేకాదు, వీరు సంతకి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలట, వారు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. నీళ్ళు చల్లుకోవడం తెలుసు కదా, కల్లపు చల్లడం తెలుసా మీకు ఎవరికన్నా? నాకు బాగా వచ్చు కల్లపు. ఈ కల్లపు వచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే వీళ్ళు ఏం చేయాలట, ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు, ధర్మశాస్త్రం తెలుసుకుంటున్నారు. ఎవరు పరిసయ్యులు. ఇంకో వైపు నుంచి ఈ పారంపర్య ఆచారాల పుస్తకంలో పితరుల పారంపర్య ఆచార పుస్తకం కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర యూదుల్లో. ఈ పుస్తకంలో ఉన్న విధంగా వాళ్ళు సంతకం జడకని వెళ్ళి వెంటనే ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే నీళ్ళు జరుపుకుంటారు. చదువుకుంటారు. చూడండి ఒకసారి. ఇదియు కాక గిన్నెలను, చెప్పండి ఒకసారి, గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో వాళ్ళు కడిగి మొదలగు అనేకమైన ఆచారాలను వాళ్ళు ఆచరించేవారట. ఇది ఆచారంగా చూసుకునేవారట. వీళ్ళు ఇప్పుడు పట్టుకుని శిష్యుల దగ్గరికి వచ్చి, ఎవరి శిష్యులు? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఈ శిష్యులట ఈ పెద్దల పారంపర్య ఆచారాల పుస్తకాన్ని ఫాలో అవటం లేదు. వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు?
యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నారు. సజీవుడైనటువంటి అన్ని నామముల కంటే పై నామం కలిగినటువంటి యేసయ్యను వెంబడిస్తున్నారు. వీళ్ళకి పుస్తకాలను తీసి పక్కన పడేశారు, ఈ పుస్తకాలను కాల్చి పడేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతున్నారట, ఎవరిని స్ట్రైట్గా యేసుక్రీస్తుని అంటున్నారట, మీ శిష్యులు మీ యొక్క పోనీ యూదుల ఆచార ప్రకారంగా కనుక్కోవట్లేదంటే అది వేరే సంగతి, ధర్మశాస్త్రం ప్రకారంగా కనుక్కోవట్లేదంటే అది వేరే సంగతి. కానీ అలా చెప్పటం లేదు. పెద్దల పారపర్యాచారం ప్రకారముగా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఎప్పుడైతే అలాగన్నాడో ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మీరందరూ కూడా పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు, నీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. యాక్చువల్గా చెప్పాలంటే నీ ఆరాధన శాపపు గోడల్ని ఎరక్కొట్టేది. అది ఆరాధనలో ఉన్న అభిషేకం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రతిరోజు చేతులు ఎత్తి గట్టి స్వరంతో ఆరాధన చేస్తున్నావు కదా, నీ ఆరాధన వలన ఏ ఫలం పొందుకోవాలో తెలుసా? నువ్వు నీ బ్రతుకులో నీ జీవితంలో ఉన్న ప్రతి శాపపు గోడలు విరగొట్టబడాలి. ఇంకో విషయం చెప్పమంటారా? నువ్వు దేవుని యందు విశ్వాసంతో చేతులైతే ఆరాధిస్తూ ఉంటుండగా నీవు చెయ్యలేని యుద్ధమును దేవుడు మొదలుపెట్టే గొప్ప అభిషేకము ఆరాధనలో దాచిపెట్టి ఉంచాడు. నేను అంటాను, జరుగుతుందా నీ ఆరాధనలో? అది ఉంటుందా? ఫలము కోస్తున్నావా? ఎంతో కాలం నుంచి దేవుడిని ఆరాధిస్తున్నావు కదా, దేవుని సన్నిధికి వచ్చి పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావు కదా, ఆరాధన ద్వారా స్తుతి ద్వారా దేవుడిలో ఒక ఫలాన్ని దాచిపెట్టి ఉంచాడు కదా. ఏంటి ఆ ఫలము? నీకున్నటువంటి శాపము గోడలు విరగొట్టబడాలి కదా. ఏ శాపం అయితే నేను వెంబడిస్తుందో, ఏ చీకటి అయితే నేను వెంబడిస్తుందో, ఏ గోడలు అయితే నువ్వు దాటలేకపోతున్నావో, ఈ స్తుతి ఆరాధన ద్వారా అవి బయట పగిలిపోవాలి కదా. విరగొడుతుందా నీ ఆరాధన, నీ స్తుతి ఆరాధన? లేదంటే శాపపు గోడలు ఇంకా బలంగా కట్టబడుతున్నాయా? స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటుండగా యెహోషాపాతు తరపున యుద్ధము చేసి ఈయన వెళ్ళేటప్పటికే శత్రువులు అందరూ కూడా నాశనం అయిపోయే గొప్ప దీవెన ఫలవంతమైన ఆశీర్వాదము స్తుతి ఆరాధనలో దేవుడు దాచిపెట్టి ఉంచాడు కదా. యేసు నామములో స్తుతిస్తున్నావు, యేసు నామములో ఆరాధిస్తున్నావు, యేసు నామమును ఘనపరుస్తున్నావు. ప్రతి వారానికి 2 సార్లు దేవుడిని సన్నిధికి వచ్చి నువ్వు స్తుతిస్తున్నావు. జరుగుతున్నాయా? బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు ఫలించడానికి ఒక పనికిరాని తీగ ఏదో ఉందేమో. ఇంకా ఆచారాలని, ఇంకా అమావాస్యలని, పున్నమిలని, అవని ఇవని. అందుకని నూతన నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు కొలసీ సంఘానికి రాస్తూ, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, గలతీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ, గలతీ చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఒక సాక్ష్యం చెప్తాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తే, చెప్పాలి. నా పితరుల పారంపర్య ఆచారమందు ఒక సమయంలో నేను విశేష ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. తన సాక్ష్యం చెప్తున్నాడు. మామూలు ఆసక్తి కాదు. నేను ధర్మశాస్త్రాన్ని ఎంత బాగా అయితే నేను వంట పట్టించుకున్నానో, ధర్మశాస్త్రం అంటే నాకు ఎంత ఇష్టమో, ధర్మశాస్త్ర ప్రకారంగా నా జీవితాన్ని ఎంతైతే త్యాగం చేశానో, ఎట్ ద సేమ్ టైం నేను యూదుడిని కాబట్టి మా ఇంట్లో ఏముంటాయంటే ధర్మశాస్త్రంతో పాటుగా పెద్దల పారంపర్య ఆచార పుస్తకం ఉంటుంది. అది నాకు విశేషమైన ఆసక్తి. నాకు దాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటిస్తాను. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు మాత్రమే కాదు, పితరుల పారంపర్య ఆచారాల పుస్తకాన్ని వంట పట్టించుకున్నవాడు, దాన్ని బాగా ఆసక్తి కలిగినటువంటి వాడు, దాని ఎడల నిత్యము కూడా దానికోసం ప్రయాసపడేవాడని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. చదవండి ఇప్పుడు. గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవడిని గురించి మీరు వింటిరి అన్నాడు. ఇప్పుడు రెండోది చెప్తున్నాడు. మొట్టమొదటిగా పెద్దల పారంపర్య ఆచారము, రెండవదిగా అది పెట్టలేదా, పెద్దల పారంపర్య ఆచారము, రెండవదిగా మనం చూసినట్లయితే యూదుల ఆచారం నేను పాటిస్తున్నాను. ఇప్పుడు చదవండి. ఆయనను చదవాలి. ఆయనను తల్లి గర్భమునందు పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలని ఆయనను నా యందు బయలుపరిచి అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నేను దేన్ని నేను ఫాలో అవ్వలేదు. నా యేసయ్యతో నేను నడుచుకుని వెళ్ళిపోయినా. ఆమేన్. హల్లెలూయా.
అపోస్తలుడైన పౌలు ఈ సాక్ష్యం చెబుతూ కొలసీ సంఘానికి ఒక లెటర్ రాస్తున్నాడు. కొలసీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒక లెటర్ రాస్తున్నాడు. ఎవరికి? కొలసీ సంఘానికి. ఎవరు రాస్తున్నారు? ఎందులోంచి రాస్తున్నాడు తెలుసా? తన సాక్ష్యములో నుంచి రాస్తున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు పరిసయ్యుడిగా పనికిరాని తీగను ఎప్పుడో తీసేశాడు. కాబట్టి పారంపర్య ఆచారాల గురించి తెలుసుకున్నాడు, తీసి పక్కన పడేశాడు. ఇప్పుడు కొలసీ సంఘానికి రాస్తున్నాడు. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆయనను అంటే మీరు మాట్లాడరే? నిద్ర చేస్తుందా ఋతు? ఆయనను అంటే ఎవరు చెప్పు ఒకసారి? దేవుడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పు ఒకసారి, మళ్ళీ చెప్పు ఒకసారి. అమ్మయ్య. ఆయనను అనుసరింపగా మనుష్యుల పారంపర్య ఆచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన చెప్పాలి నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో. జాగ్రత్త. ఇదిగో క్రీస్తు రక్తము చేత విమోచన పొందుకొని స్వతంత్రుడు అయినటువంటి నీవు, స్వతంత్రతలోకి వెళ్ళినటువంటి నీవు, దేంట్లోకి వెళ్ళాం మనం? క్రీస్తు రక్తము ద్వారా మనం ఏమైపోయాం? స్వతంత్రులమయ్యాం. ఏ బానిసత్వము, ఏ ఆచారములు, ఏ చీకటి మన మీద పని చేయదు. ఏ శాపము మన మీద పని చేయదు. ఏ ఆచారాలు మన మీద పని చేయవు. మనము క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడినటువంటి వారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు పౌలు, విమోచింపబడినటువంటి మీరు, క్రీస్తు రక్తములో విమోచింపబడినటువంటి మీరు, స్వతంత్రులు అయిపోయినటువంటి మీరు మరలా తిరిగి చెరపట్టబడతారేమో చూసుకోండి. చెరపట్టబడతారేమో. ఏ విధంగా చెరపట్టబడుతున్నాం అంటే, పెద్దల పారంపర్య ఆచారాలు. ఓ క్రైస్తవ సంఘమా, ఓ కొలసీ సంఘమా, ఓ రివైవల్ వర్షిప్ సెంటర్ సంఘమా, నువ్వు మరలి విమోచించబడినటువంటి నీవు, మా అమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది, మా తాత చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు, మా ఎప్పటి నుంచో మా ఇంట్లో ఇది కంటిన్యూ అవుతుంది. ఏంటి? అదే ఒక ఆచారం. ఏదో ఒక ఆచారం. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందట? మా పితరుల నుంచి వస్తుందండి. ఇంకా మా అమ్మమ్మ ఊరుకోదండి అలాగ చేయకపోతే. మా అమ్మమ్మ చేసింది, మా తాత చేశాడు, మా ముత్తాత చేశాడు, మా ముత్తాత తాత చేశాడు, ఆ తాత చేశాడు, ఆ తాత చేశాడు. ఇది ఎప్పటి నుంచో మా వంశ పారపర్యంగా ఈ ఆచారము వస్తుంది. కాబట్టి ఈ ఆచార ప్రకారంగా నేను మా అన్నయ్యకి ఉంగరం పెట్టాలండి అంటే, దేని ప్రకారంగా? నేనేమనుకున్నాను తెలుసా? ఆ మాట ఆ తల్లి చెప్పినప్పుడు, ప్రేమగా పెడుతుందేమో, కూతురు పెళ్ళి కదా, ఆ పెళ్ళిలో వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చాడు కదా, లేక ఒకే అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యకి ఉంగరం పెడుతుందేమో అనుకున్నాను నేను. కాదు, అన్నయ్యకి ఉంగరం పెట్టట్లేదు. ఎందుకు పెడుతుంది తెలుసా? ఎంత చెప్పిన లిస్ట్ చెప్పండి ఒకసారి. తాత, ఆ తాతకి తాత చెప్పండి రా, ఆ తాతకి తాత, ఆ తాతకి తాత, ముత్తాతకి తాత. అక్కడి నుంచి వస్తుందట. ఏంటి? పితరుల పారంపర్య ఆచారం. ఈ ఆచారాన్ని బట్టట మా అన్నకి ఉంగరం పెట్టాలండి, లేకపోతే ఊరుకోడండి. ఎందుకంటే ఆ ఆచారం మా బంధువులందరికీ తెలుసండి. మా పెద్దమ్మకి తెలుసు, ఇప్పుడు పెద్దమ్మల లిస్టు. చిన్నమ్మకి తెలుసు, చిన్నమ్మల లిస్టు. మొత్తం వీళ్ళకి తెలుసు, అలాగే తెలుసు. మా అన్న ఏం చేస్తాడో తెలుసండి, నా పరువు తీసేస్తాడండి. కాబట్టి ఉంగరం వద్దు, ప్రేమతో పెట్టు, దేవుడు అంగీకరిస్తాడు. మంచిగా పెట్టు, దేవుడు అంగీకరిస్తాడు. అరే మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కదా, మా అన్నకి మంచి వస్త్రాలు పెడితే బాగుంటుందని పెట్టు, దేవుడు ఆనందిస్తాడు. అరే మా ఇంట్లో మంచి శుభకార్యం జరుగుతుంది కదా, నా తమ్ముడికి ఏదో పెట్టాలి అని పెట్టు. ఎందుకంటే కూతురికి మేనమామ కాబట్టి, ఆ మేనమామకి ఇవ్వాలి కాబట్టి, ఆ మేనమామకు బట్టలు పెట్టాలి కాబట్టి, ఆ బట్టలు పంచి పెట్టాలి కాబట్టి, ఆ పంచిని కొన్ని ఇవ్వాలి. వద్దు, తీసే, అది పనికిరాని తీగ. ఇంట్లో కూతురికి పెట్టారు, నాకు ఫోన్ చేయండి, నాకు చేయండి, మీ ప్రార్థన నాకు చాలా కావాలి, నేను చాలా ప్రాముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, రేపే వెళ్ళాలి పాస్టర్ గారు యాక్చువల్గా, కానీ అదేటో అర్థం అవ్వదండి, నాకు అంతా శనే పట్టుకుంది, రేపు పొద్దున అమావాస్య పాస్టర్ గారు, రేపు వెళ్ళను,
ఎల్లుండి వెళ్తాను అన్నాను. ఏం చేయాలి నేను అన్నాను. ఏ చెప్పక నాకు చెప్పాడు ఆడు. నేను ఊరుకుని వదులుతానా? అనుభవాలు కదా, ఏం చేస్తాం, గొంతులోంచి బయటకు వచ్చేస్తుంది. ఏంటి ఏంటి అన్నాను. మళ్ళీ చెప్పు అన్నాను. మళ్ళీ చెప్తే అమావాస్యని దాటేసాడు. ప్రార్థన చేయండి అన్నాడు. ఆడికి అర్థమైపోయినట్టుంది, ఆడు సేవకుడే. అతను కూడా అతను అన్నాడు. నేను మరి రేపు అమావాస్య అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, దేవుడి గురించి తెలుసు అంటున్నావు, విశ్వాసం అంటున్నావు అని చెప్పి కొంచెం సేపు ఇంచుమించుగా తక్కువ ఎంతసేపు, 1:20 నిమిషాలు తక్కువ. ఏమో పాస్టర్ గారు ఎవరితో మాట్లాడితే అంతసేపు తక్కువ వస్తారు, తలుపు తీస్తారు, మాట్లాడుతున్నావా, 1 గంట వరకు రారు. ముందు అడుగుతారు ఎంతసేపు అయింది స్టార్ట్ చేసి అంటారు. ఇప్పుడే అంటాను, మరి ఇంకంతే. లేదు ఒక అరగంట అయిందంటే టైం చూసి ఒక అరగంట పోయిన తర్వాత వస్తారు మళ్ళీ. ఇంక వదలమని తెలుసు. ఇప్పుడు అంటాడు, పాస్టర్ గారు మీ దయ వలన అమావాస్య రోజు పనిచేసాను, దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చేసాడు, ఇంకా అమావాస్య నా బ్రతుకులోంచి బయటకు వెళ్ళిపోయింది అన్నాడు. ఆమె చెప్పలు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని కనపరచండి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. 20 సంవత్సరాలు అమావాస్య నా బ్రతుకులో ఏలాడుతూ ఉందండి. అమావాస్య యొక్క చీకటి, అమావాస్య యొక్క బంధకము నన్ను వెంబడిస్తూ ఏ కార్యము చేయకుండా ఆపేసిందండి. ఈ రాత్రి నుంచి నేను అమావాస్యను జయం చేశాను పాస్టర్ గారు, ప్రతి పని కావాలని అమావాస్య రోజే మొదలెడతానండి అన్నాడు. అంతే. ఆమేన్. ఈ రోజున అనేక మంది బంధకాలు, ఆచార సంబంధమైన బంధకాలు, ఈ లోక సంబంధమైన చీకటి బంధకాలు. నా ప్రియ దేవుని సంగమా, సోమవారం చేయకూడదు, మంగళవారం చేయకూడదు. మంగళవారమే కట్టింగ్కి వెళ్తాను నేను. ఆడికి ఫోన్ చేస్తాను, చిన్న వస్తున్నానంటే, సార్ ఈరోజు చేస్తారు ఏంటి సార్, మంగళవాడికి చేస్తున్నారు మీరు అంటే, మంగళవాడు చేయకపోతే ఇంకెవడికి చేస్తాను, నేను వస్తున్నాను అంటే, సార్ ఈరోజు ఎవరు రారు సార్, అందుకని షాప్ కట్టేద్దా, కట్టగా నేను వస్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్ కూడా మంగళవారాలు చూస్తున్నారా అనుకున్నాను. కావాలని హెయిర్ కటింగ్ మంగళవారమే వెళ్తాను నేను. ఏమండి, మంగళవారం అంటే హెయిర్ కటింగ్ ఏమండి చేయించాలా చేయించకూడదా లావణ్య? ఇప్పుడు చేయించచ్చు అసలు మామూలుగా పద్ధతి ప్రకారంగా అసలు సమస్య లేదు. చేయకూడదా? నిజమేనమ్మా, కరెక్టేనా? చేయకూడదా? మంగళవారం హెయిర్ కట్ చేయొచ్చా? హెయిర్ కట్ చేయకూడదన్న వాళ్ళు ఎంతమంది? నిజమేనా? అది అంటే ఆచారం ఉందా లేదా అని నేను మిమ్మల్ని తప్పట్టట్లేదు. ఉందా ఆచారం ఉందా? ఇప్పటికీ చాలామంది మరి అంటున్నాం, చేయతెత్తాం. ఉన్నాయి, మంగళవారాలు ఉన్నాయి, బుధవారాలు ఉన్నాయి. ఏమండి, ఆ రోజు చేయకూడదు, ఈ రోజు చేయకూడదు. ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను, 5 నిమిషాలు ఉంది నాకు టైం. చెప్పనా క్లోజ్ చేసుకుందా? చెప్పనా అంటే చెప్పొద్దంటే ఉంటారా మీరు బతికి? రోమీయులు రాసిన పత్రిక తీసేసి మనం స్పెషల్ సాంగ్ చేసుకుని ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన లేదు. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమన్స్ 14th chapter. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం నుంచి గట్టిగా చదువుదాం. సహజముగా ఏదియో నిషిద్ధము కాదని గట్టిగా చదవాలి. ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు భోజనం మూలముగా దుఃఖించినలా నీవికను ప్రేమ కలిగి నడుచువాడువు కావు. ఎవని కొరకు చెప్పాలి ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీ కూడా చదవాలి. దేవుని రాజ్యము భోజనము పానములను కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇప్పుడు చూడండి, పరిసయ్యుడి యొక్క వేరొక పనికిరాని తీగ. సంఘంలోని ఒకసారి, ఇప్పుడు కాదులేండి, మళ్ళీ నేనా తడుముకుంటే తడి భుజాలతో ఏదో గుమ్మడికి వెళ్తాం, ఇంకా భుజాలు తడుక్కున్నట్టు తడుక్కుంటాను. ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చారు, వేరే సంఘం సహవాసుల నుంచి వచ్చారు, బలపడుతూ వచ్చారు.
వాళ్ళ ఇంట్లో ఒకసారి ఏదో గొడవ అయింది. గొడవ అయితే నన్ను పిలిచారు. మామూలుగా గొడవ అయిపోయి ఇంటికి వచ్చేసింది, కౌన్సిలింగ్ అంటే క్లారిఫికేషన్ కోసం నన్ను పిలిచారు. వాళ్ళ యొక్క పెదనాన్న కొడుకు ఎవరో చనిపోయాడు. అతను దేవుణ్ణి నమ్ముకోలేదు, ప్రభువుని నమ్ముకోలేదు. వాళ్ళ పెదనాన్న కొడుకు చనిపోయాడు. ఈయన ప్రభువుని నమ్ముకున్నాడు. చనిపోయిన తర్వాత పెదనాన్న కొడుకే. వాళ్ళు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు. చనిపోతే దినం భోజనం అంటారు కదండి, పెద్ద దినం చిన్న దినం ఉంటుందా, ఆ దినం భోజనం పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే ఈయనకి ఫోన్ చేస్తే ఈయన పోనీ రానంటే రానని చెప్పాలి, అవునంటే మేము రాకూడదు అన్నాడట. మేము రాకూడదు అనేటప్పటికీ అది పెద్ద గొడవ అయిపోయి ఆస్తులు వాళ్ళకి వెళ్ళిపోయి ఆస్తులు కూడా పంచుకునేంతవరకు వెళ్ళిపోయాడు అవతలాడు. మొత్తం మీద ఎలాగైతేనే 2 నెలలు 3 నెలలు పెద్ద గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు నన్ను పిలిచారు, పాస్టర్ గారు నేను చెప్పింది తప్ప అన్నాడు. నన్ను పిలవకుండా ఎవరిని పిలిచుంటే బాగుంది, బతికిపోయినాడు. నేను మొత్తం అసలుకే కంఠస్థం వచ్చాము ఈ వాక్యాలన్నీ టకా 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 తీసి ఆయనతో చదివించాను. ఇప్పుడు నేను చెప్పను, మీరు చెప్పండి అన్నాను. పాస్టర్ గారు నాదే పొరపాటు అండి అన్నాడు. నీ బంధువుల్లో ఎవరైనా చనిపోయి అదే భోజనమును బట్టి దేవుని యొక్క రాజ్యానికి నువ్వు అడ్డుగా నిలబడద్దు. భోజనమును బట్టి నీ సహోదరుడు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ప్రభువుని అంగీకరించావు, మీ పితరులు లేదంటే మీ పెద్దనాన్న మీ బంధువులు ఎవరో ప్రభువుని అంగీకరించలేదు, వారు ఎవరో చనిపోయారు, వెళ్తావా వెళ్ళవా? వెళ్తాం. మరి భోజన కార్యక్రమాలు పెట్టుకున్నారు, తింటావా తినాలి. యేసుక్రీస్తు నామములో ఏది నిషిద్ధమైన